సమర్పయామి నమస్కారోమి. దశావతారాలలో భక్త పరాయణుడైన శ్రీ నారసింహ అవతారం ఎంతో విశిష్టతను, మరెంతో భయంకరమైన స్వరూపమును, మరెంతో దయాగుణము కలిగిన దైవమును స్వామి స్వరూపములో మనము చూడగలుగుచున్నాము. నరునిలో సగభాగము, మృగములో సగభాగము కలిపి శ్రీ నారసింహ రూపమైనటువంటి స్వామివారు ఎన్నో ఆలయాలలో శాంత స్వరూపముగా, ఉగ్ర స్వరూపముగా భక్తులకు దర్శనమిస్తూ కొండ శిఖరాలపై కోటి కాంతుల వెలుగులలో ప్రకాశిస్తూ ఈ భూమిని రక్షిస్తున్న పరమ దయామయుడు. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుం నమామ్యహం. అరణ్య మధ్యలో ఆరాధనలందుకుంటున్న శ్రీ నారసింహ ఆలయాలలో ఒకటైన శ్రీ స్వప్న నరసింహ ఆలయం నెల్లూరు జిల్లాలోని జాతీయ రహదారి దగ్గరగా తెట్టు గ్రామము నుండి రామాయపట్టణం పోయే దారిలో స్వామివారి మార్గమండపం మనకి దర్శనమిస్తుంది. అక్కడ నుండి అడవి మార్గములో కొంత దూరం ప్రయాణిస్తే అక్కడ స్వామివారి ఆలయం దేదీప్యమానంగా స్వయం ప్రకాశిత స్వరూపముతో శ్రీ స్వప్న నారసింహస్వామి దర్శనం మనస్సుకు ఎంతో ఆనందాన్ని, ఆహ్లాదాన్ని కలిగించే విధంగా వరాలు కురిపించే కొండంత దేవుడి దర్శనం మనకు దర్శనమిస్తుంది. స్వామివారి గర్భాలయము ఆనుకొని శ్రీ హనుమంతుల వారి ఉపాలయం మరియు నాగుల మండపము, తొలి పూజలందుకొను శ్రీ విఘ్నేశ్వరుని ఆలయం ఈ ఆలయంలో మనకి దర్శనమిస్తాయి. ధ్యానం చేసుకునే వారికి ఈ ఆలయం మరెంతో శక్తిని, మరెంతో ఆధ్యాత్మిక అనుభవమును అనుగ్రహిస్తుంది. చరిత్ర పుటల్లోకి వెనక్కి వెళితే ఈ ఆలయ చరిత్ర ఎంతో అద్భుతమైనది. కొన్ని వందల సంవత్సరాల క్రితం కాటమరాజులు ఈ ప్రాంతాన్ని పరిపాలించే సమయములో స్వామివారు ఇక్కడ శిఖరముపై పుట్టలో కొలువుదీరి ఆ రాజుకి స్వప్నంలో దర్శనమిచ్చి నేను ఫలానా చోట ఉన్నాను అని ఆ రాజుకు స్వప్నంలో స్వామివారి వాణి వినపడింది. వెంటనే రాజుగారు ఈ ఆలయ సమీపానికి చేరుకొని స్వామివారు ఉన్న స్థలాన్ని శుభ్రపరచి స్వామివారిని దర్శించుకొని వేడుకోగా ఎంతో కరువుతో అల్లాడుతున్న ఆ ప్రాంతం వర్షం పడి ప్రజలు సుఖ సంతోషాలతో స్వామివారి కరుణా కటాక్ష వీక్షణలో సంతోషంగా ఉన్నారు. కాలగమనములో రామప్ప అనే భక్తునికి స్వామివారు స్వప్నంలో దర్శనమిచ్చి స్వామివారు ఉన్న ప్రదేశాన్ని తెలియపరిచినారు. ఆ భక్తుడు స్వామివారికి ఒక ఆలయాన్ని నిర్మించి నిత్య ధూప దీప నైవేద్యాలను ఏర్పాటు చేశారు. క్రమేపీ ఎందరో భక్తులు స్వామివారిని దర్శించి స్వామి మహిమను, స్వామి కరుణను అందుకొని పునీతులు గావించినారు. ఈ స్థల పురాణం ప్రకారం ఎందరో భక్తులు స్వామివారిని దర్శించి వారి వారి కోర్కెలను స్వామివారికి విన్నవించుకుంటే తిరిగి స్వామివారు వారికి స్వప్నంలో దర్శనమిచ్చి వారి కోర్కెలను నెరవేరుస్తూ భక్తుల కొంగు బంగారమై నిలిచినాడు. శ్రీ స్వప్న నారసింహస్వామి ఆ చల్లని చూపుల కాంతులతో మనం పునీతులమవుదాం. స్వామివారిని దర్శించి మన జన్మ ధన్యం చేసుకుందాం. స్వామివారు ఏకశిలపై శ్రీ నారసింహస్వామి సమేత చెంచులక్ష్మీ అమ్మవారు మనకి దర్శనమిస్తుంది. చూచుటకు రెండు కళ్ళు చాలవు,
ప్రతి శనివారం నాడు ప్రత్యేక పూజలు, హోమాలు ఆలయములో అర్చకుల వారు జరిపిస్తారు. నమో నమో నారసింహ, నమ్మితిని నీ పాదము నరసింహ. ఇంతటి అద్భుతమైన ఆలయాన్ని మనం కనులారా దర్శించి స్వామివారి కరుణా కటాక్ష వీక్షణలను అందుకొని జన్మ ధన్యం చేసుకుందాం. శ్రీ లక్ష్మీ నారసింహ నమో నమః.